వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనం బిట్స్ అనేటివి ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాము. ఈ ఫుల్ వీడియోస్ అనేటివి ఓకే. బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా మీకు ఇక్కడ ఓన్లీ ఒక ఆప్షనే కాకుండా మీకు 4 ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో 4 ఆప్షన్స్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది వీలున్న కాడల్లా. ఇలాంటి ఫుల్ వీడియోస్ అనేటివి మీకు యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ఏపీకైనా సరే, తెలంగాణకైనా సరే మీకు డబల్ అండి మీకు ఇద్దరికీ ఒకే రేట్ అనేది ఉంది ఇక్కడ. 499 రూపీస్‌తోనే మీకిక్కడ మనకు లెక్చరర్స్ చేత చెప్పించినటువంటి వీడియో క్లాసెస్ ప్లస్ బిట్స్ ఎక్స్‌ప్లనేషన్ అండి. వీటితో పాటు వాటి పీడీఎఫ్ కూడా మీకు అక్కడే మీకు డౌన్‌లోడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అదే విధంగా టెస్ట్ సిరీస్ అండి. టెస్ట్ సిరీస్. ఎవ్రీ యూనిట్ కంప్లీట్ అయిన వెంటనే మీకు అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. బిట్స్ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ అనేటివి చాలా యూజ్ అవుతాయి. ఒక ఆప్షనే కాకుండా మీకు 4 ఆప్షన్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని ఎక్స్‌ట్రా మ్యాటర్ నెక్స్ట్ ఏ విధంగా బిట్ అనేది అడిగే అవకాశం ఉంది. దాని ఎక్స్‌ట్రా మ్యాటర్ కూడా మీకు అక్కడే చెప్పించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తెలంగాణకు సంబంధించి చూసినట్టయితే మీకు ఏవైతే 6 చాప్టర్స్ ఉన్నాయో, 6 యూనిట్స్ ఉన్నాయో, యూనిట్ వైస్ మీకు ఇక్కడ వీడియో క్లాసెస్, బిట్స్ ఎక్స్‌ప్లనేషన్స్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఇవి మీకు క్విక్ రివిజన్ కిందకి యూజ్ అవుతాయండి. చాలా యూజ్ అవుతాయి. మీకు ఇవన్నీ విన్నారంటే గనక జాబ్ అనేది కంపల్సరీ మీకిక్కడ. ఓకే. టాపిక్ వైస్ ఉంటాయి మీకిక్కడ. 9441874218కి ఏమైనా డౌట్స్ ఉంటే గనక ఈ నంబర్‌కి కాల్ చేయండి. యాప్ డౌన్‌లోడ్ చేసుకొని అక్కడే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు మాకు ప్రాసెస్ తెలీదు అంటే మీరు ఈ నంబర్‌కి కాల్ చేసినా గూడా మనమైనా ప్రాసెస్ చేయిస్తాము. తెలంగాణ ఎంపీహెచ్‌ఏ ఫుల్ వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్ ఓకే. 6 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో యూనిట్ వైస్ మీకిక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మా తెలంగాణకు ఒకటే కాదు మన ఏపీ వాళ్ళకి కూడా సంబంధించి 4 యూనిట్స్ అనేటివి ఉంటాయండి. 4 యూనిట్స్ సంబంధించి సైన్సెస్, నర్సింగ్ ప్రాథమిక భావనలు, సమాజ ఆరోగ్య నర్సింగ్ 1 అండ్ 2, సమాజ ఆరోగ్యము నర్సింగ్ 3 అండి. వీటన్నిటికి సంబంధించి మీకు యూనిట్స్ ఏవైతే ఇచ్చున్నారో యూనిట్ వైస్ ఉంటాయి. ఇక్కడ అంటే మీకు ఏఎన్ఎం ఫుల్ వీడియోస్ ఉంటాయి. దీంట్లోనే మీకు ఫ్యాకల్టీ చెప్పినటువంటి వీడియోస్, బిట్స్ ఎక్స్‌ప్లనేషన్స్ కలిసి ఉంటాయండి. ఏ యూనిట్‌కి ఆ యూనిట్ మీకు ఇక్కడ సైన్సెస్‌లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ముందు బోర్డు మీద చెప్పిన వీడియోస్ అయిపోయిన తర్వాత దాని కిందనే మీకు బిట్స్ ఎక్స్‌ప్లనేషన్స్ విత్ 4 ఆప్షన్స్ మీకు ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఎవ్రీ యూనిట్‌కి అలాగే ఉంటుంది. ఎవ్రీ టాపిక్ కంప్లీట్ అయిన వెంటనే మీకు కంపల్సరీ అక్కడ బిట్స్ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ కూడా పెట్టేసి ఉంటాము. ఏఎన్ఎం వాళ్ళకైతే ఇది ఎనఫ్ అండి. చాలా హై లెవెల్‌లో చెప్పించడం జరిగింది కాబట్టి మీకైతే జాబ్ అయితే కంపల్సరీగా మీరు తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోని వాళ్ళుంటే పర్చేజ్ చేసుకోండి. 499 రూపీస్‌తోనే ఉంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక 9441874218 నంబర్‌కి కాల్ చేయండి. డౌట్స్ క్లారిఫై చేస్తాం. ఇంక లేట్ చేయకుండా క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. ఇది ఉండడం అనేది దీని యొక్క లక్షణము. అంటే బయటికనేది వెళ్ళిపోవు కాబట్టి. నెక్స్ట్ వృక్క వైకల్యం అంటే రెనాల్ ఫెయిల్యూర్ అంటాము. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకుండా ఉండేటువంటి స్థితిని ఏమంటామంటే రెనాల్ ఫెయిల్యూర్ అంటాము. ఈ మూత్రపిండాలను రెనాల్ అని కూడా అంటారు. అందుకే మనం ఏమంటామంటే రెనాల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీలు ఫెయిల్ మూత్రపిండాలు ఫెయిల్ అయిపోవడము అంటే అని అంటామండి. కాల్షియం ఆక్సాలేట్ స్ఫటికాలు, కాల్షియం ఆక్సాలేట్ క్రిస్టల్స్ అనేటివి నెఫ్రాన్‌లలో ఏర్పడితే ఎక్కడ నెఫ్రాన్‌లలో ఈ క్రిస్టల్స్ అనేటివి నెఫ్రాన్‌లో ఏర్పడితే వారిని మూత్రపిండాల్లో రాళ్ళు అని అంటాము. ఇక్కడ కిడ్నీలో రాళ్ళు బంధాయి అంటాం కదా! ఈ కాల్షియం ఆక్సాలేట్ స్ఫటికాలు అనేటివి నెఫ్రాన్‌లతో ఓకే. సారీ. నెఫ్రాన్‌లలో ఏర్పడడం అనేది జరుగుతుంది. అక్కడ గాని ఈ కాల్షియం అనేవి ఏర్పడినాయంటే మూత్రంలో రాళ్ళు అంటే సారీ మూత్రపిండాలు కిడ్నీలో రాళ్ళు పడినాయని అంటాము. చిన్న సైజువి అయితే మనకు టాబ్లెట్స్‌తో తీసేయొచ్చు. ప్లస్ పెద్దవైతే మనకు ఆపరేషన్ ద్వారా తీస్తారు. ఎక్కువ వాటర్ తాగడం వల్ల అవి మనలో రాకుండా చేయడం అనేది జరుగుతుంది. అంటే మనం ఎక్కువగా వాటర్ తాగడం ద్వారా మనము దాన్ని నివారించవచ్చు. నెక్స్ట్ సాధారణంగా మూత్రం రంగు అండి. నేను ఇప్పుడే చెప్పాను. ఇవన్నీ ఇంక బిట్స్ చెప్పిన క్లాస్ అంతా బిట్స్ రిపీట్ అయితాయి చూడండి. సాధారణంగా మూత్రం రంగు ఏమిటి? లేత పసుపు రంగు అండి. లేత పసుపు రంగు. ఈ లేత పసుపు రంగు రావడానికి కారణం కూడా నేను చెప్పాను. ఎందుకు అంటే యూరోక్రోమ్ అనేటువంటి వర్ణ పదార్థం వల్ల. యూరోక్రోమ్ అనేటువంటి వర్ణ పదార్థం వల్ల లేత పసుపు రంగులో ఉంటుంది. మూత్రపిండాలు ఎక్కడ ఉంటాయి? సింపుల్ క్వెషన్స్. ఉదర కుహరంలో ఉంటాయి ఇక్కడ మనకి. ఓకే. మన పేగులు ఇవన్నీ ఉంటాయి కదా! వెనక భాగంలో మనకి ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మూత్రపిండము వెలుపలి భాగాన్ని ఏమంటారు? మూత్రపిండం యొక్క వెలుపలి భాగాన్ని ఏమంటారు? కార్టెక్స్. కార్టెక్స్ అంటామండి. మూత్రపిండంలో క్రియాశీల కణములను ఏమంటారు? యాక్టివ్‌గా ఉండేటువంటి ఆ కణాలను ఏమంటామంటే నెఫ్రాన్స్. నెఫ్రాన్స్.
ప్రతిదినము ఎంత మూత్రము విసర్జింపబడును? ప్రతిరోజు ఎంత మూత్రాన్ని మనం విసర్జిస్తామంటే 1500 ఎంఎల్స్ అండి. 1500 ఎంఎల్ విసర్జింపబడతాం మనం. మానవునిలో విసర్జక అవయవాలు ఎన్ని? మానవునిలో విసర్జక అవయవాలు ఎన్ని అంటే 4. చర్మం కూడా ఒక విసర్జక అవయవమే. ఓకే. చర్మం ద్వారా చెమటను బయటికి పంపిస్తున్నాం కదా. మానవునిలో మూత్రం యొక్క విశిష్ట గురుత్వము ఎంత? ఆప్షన్స్ 1.0162 to 1.020. విశిష్ట గురుత్వము ఎంత అంటే మనకు ఆప్షన్ 1 is the right answer. వడపోత ప్రక్రియ ద్వారా మలిన పదార్థాలను వేరు చేసే మూత్రమును తయారు చేయడం ఏది? వడపోత ప్రక్రియ ద్వారా ఈ మలిన పదార్థాలను వేరు చేసి మూత్రాన్ని తయారు చేస్తుంది. ఈ మూత్రం అనేది మనం యూరిన్ వదలడం అనేది జరుగుతుంది. ఇదంతా చేసేది ఏదంటే మూత్రపిండం యొక్క విధి అండి ఇదంతా. మూత్రము యొక్క చర్య ఏమిటి? మనకి ఇది యాసిడ్ ఫామ్ లో ఉంటుంది. యాసిడ్ ఆమ్ల చర్య అని అంటాము. యాసిడ్ లో ఉంటుందండి. యాసిడ్. ఓకే. మూత్రము బయటకు వచ్చే పద్ధతిని ఏమంటారు? మనము మొదట్లో చెప్పుకున్నాము. మూత్రము బయటికి వచ్చే పద్ధతిని ఏమంటారు అంటే మూత్ర విసర్జనకే మరో పేరు అని చెప్పుకున్నాం. ఫస్ట్ బిట్టే మిక్సురేషన్. ఆప్షన్ 1 is the right answer. స్త్రీలలో యురేత్రా పొడవు ఎంత? అంటే ఇక్కడ మనం చూసాం కదా, మన పురుషుల్లో అయితే 17 to 23 సెంటీమీటర్స్ ఉంటుందని చెప్పాను. స్త్రీలలో అయితే మూత్ర ద్వారం అండి యురేత్రా అంటే 3 to 4 సెంటీమీటర్స్ అని చెప్పాను. ఆల్రెడీ రిపీట్ అయినటువంటిది. 17 to 23 అనేది బాయ్స్ కి, పురుషుల్లో. నెక్స్ట్ పురుషుల యందు యురేత్రా పొడవు చెప్తున్నామండి 17 to 23. మూత్రపిండం నందు నెఫ్రాన్ సంఖ్య సుమారుగా మూత్రపిండం యందు నెఫ్రాన్ల సంఖ్య సుమారుగా ఎంత ఉంటుంది అంటే 1 బిలియన్ అనేది ఉంటుంది. 1 మిలియన్ అండి. 1 మిలియన్ అనేది ఉండడం జరుగుతుంది నెఫ్రాన్ల సంఖ్య. మూత్రం నెంతలి అసాధారణ పదార్థములు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు షుగరు ఉండకూడదు, అల్బుమిన్, ఇవన్నీ అంటే కీటోన్ కూడా మనకు ఉండడం అనేది జరగదు, అంటే ఉండకూడదు అని. అసాధారణ పదార్థాలు ఏవి అంటే మనకు షుగరు, అల్బుమిన్, కీటోన్. ఇవి ఉండడం వల్ల మూత్రంలో మనకు వ్యాధులు రావడం అనేది జరుగుతుంది. నేను చెప్పాను ఆల్రెడీ. ఈ కింది వాటిలో విసర్జక అవయవం ఏది? చర్మము మనకు విసర్జక అవయవమే. చెమట ద్వారా బయటికి వదలడం అనేది జరుగుతుంది. మూత్రపిండము రైటే. మనకు ఊపిరితిత్తులు కూడా రైటే అండి. ఆప్షన్ 4 is the right answer. 5 is the right answer. మూత్రపిండం ఎన్ని పొరలతో కప్పబడి ఉండును? నెక్స్ట్ క్వశ్చన్. మూత్రపిండము ఎన్ని పొరలతో కప్పబడి ఉంటుంది? ఆప్షన్ 3. 3 పొరలతో కప్పబడి ఉండడం అనేది జరుగుతుందండి. మూత్రాశయంలో ఎంత మోతాదు మూత్రం నిల్వ ఉంచుకొనును? అంటే మినిమం మనకు ఎంత అర్జెన్సీ ఉంటుంది కదా. సో అంటే మనకు ఎంత ఫుల్ వీడియో క్లాసెస్ ఎక్స్ప్లెనేషన్, వీడియో ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ అన్ని మన యాప్ లో అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేయని వాళ్ళు ఉంటే గనక కంపల్సరీ పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏపీకి సంబంధించి అయితే మీకు ఇక్కడ చూసినట్టయితే ఏఎన్ఎం సంబంధించి అయితే మీకు ఎన్ఎఫ్ అండి చాలా ఈజీగా జాబ్ సాధించవచ్చు. అంత హై లెవెల్ లో చెప్పించడం జరిగింది. 2 వీడియో క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటాయి. ప్లస్ వీడియో క్లాస్ లో ప్రతి యూనిట్ వైజ్ మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి క్లాసెస్ అయిపోయిన తర్వాత కిందనే స్క్రోల్ చేస్తే అక్కడే మీకు ఈ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా అక్కడే ఉంటాయి. ఎవ్రీ యూనిట్ కి, ఎవ్రీ టాపిక్ కి మనం పెట్టడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీకు 4 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో 4 యూనిట్ కి అందిస్తాము. తెలంగాణ ఎంపీహెచ్ ఎవరైతే ఉన్నారో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సంబంధించి కూడా మీకు 6 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో యూనిట్ వైజ్ మీకు ఇక్కడ వీడియో క్లాసులు ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటాయి, మరియు ఈ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మీకు అందులోనే ఉండడం అనేది జరుగుతుంది. ఎవ్రీ యూనిట్ అయిపోయిన వెంటనే కిందికి స్క్రోల్ చేశారంటే, అంటే మీకు మేడం చెప్పినటువంటి వీడియో క్లాస్ అయిపోయిన తర్వాత స్క్రోల్ చేశారంటే కిందనే మీకు ఈ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ లేదా పైన అయినా ఉండడం అనేది జరుగుతుంది. ఎవ్రీ యూనిట్ కి మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుందండి. వాటితో పాటు ఆ బిట్స్ పీడిఎఫ్స్ కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోని వాళ్ళు ఉంటే కనుక పర్చేజ్ చేసుకోండి.